నమస్తే అండి. ఈరోజు మెంతి బంగాళాదుంప కూరని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. మెంతిని చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. బంగాళాదుంప పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోనే మెంతికూర వేసుకొని మూత పెట్టేస్తే 2 నిమిషాలలో మెంతికూర మొత్తం మగ్గిపోతుందండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తంగా కలుపుకొని ఇందులోనే టమాటో, కారం, ఉప్పు వేసుకొని మూత పెట్టేసి టమాటాల్ని మంచిగా ఉడకనివ్వాలి. టమాటాలు ఉడికిన తర్వాత మూత తీసి హై ఫ్లేమ్లో 2 నిమిషాలు మంచిగా కలుపుకో. 2 నిమిషాల తర్వాత ఎంతో రుచికరమైన మెంతి బంగాళాదుంప కూర తయారైపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.